హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా మను న్యాచురల్ లైఫ్ స్టైల్. నేనైతే బాగున్నానండి, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నిన్న రెండవ శుక్రవారం ఉప్పు దీపం అయితే పెట్టుకున్నాను. ఫస్ట్ శుక్రవారం వచ్చేసి నేను అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేసుకున్నానండి. ఇలా 5 వీక్స్ అలా కంటిన్యూ చేద్దాము అని చెప్పేసి కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాను. ఉప్పు దీపం పెట్టడం అంటే ఐశ్వర్య దీపం అంటారు కదండి, చాలా బెటరు. ఇలాగా మెయిన్ డోర్ మీద ఓము స్వస్తిక్ గుర్తు ప్లస్ త్రిశూలం వేసుకున్నాము అంటే ఏదైనా నరదిష్టి ఉన్నా నరపీడ ఉన్నా అలాంటివి తొలగిపోతాయని చెప్పి స్వామివారు చెప్పారు. సో నేను అలా అయితే వేసుకున్నానండి నిన్న. ఈరోజు వచ్చేసి బెంగళూరులో చాలా కూల్గా ఉందండి క్లైమేట్, వర్షం బాగా పడిపోతుంది. సో అందుకని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ కూడా ఇంట్లో ఏం లేవు తినడానికి. సో అలా అని చెప్పేసి నేను బజ్జీ పకోడా అయినా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేసుకున్నాను. ఈరోజు బజ్జీ పకోడా ప్రిపేర్ చేసుకోవడానికి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. ఆల్రెడీ ఆనియన్స్ సాల్ట్ వాటర్లో వేసేసి తొక్కు అయితే తీసేసుకొని అలా అయితే కట్ చేసుకొని పెట్టుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు బజ్జీ మిర్చి అయితే తీసుకుంటున్నాను. బజ్జీ మిర్చి అంటే బజ్జీ మిర్చి కాదండి, అవి ఆంధ్రాలో దొరుకుతాయి కదా, కొంచెం లావు మిరపకాయలు స్పైసీగా ఉంటాయి బాగా. సో అవైతే తీసుకున్నాను. మా అమ్మ ఊరు నుండి అయితే తీసుకొచ్చారు మొన్న. సో అవి ఉంటే బజ్జీలు చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. బజ్జీ మిర్చి తీసుకోవచ్చు కానీ అవి దీనిలంత టేస్ట్ అయితే రాదు. సో ఈ పచ్చిమిర్చి తీసుకొని లోపల విత్తనాలు చాలా ఉన్న దాంట్లో తీసేస్తున్నాను. ఎక్కువ స్పైసీ అయితే మళ్ళీ కడుపులో మంట వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పేసి అలా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను. పక్కన మా అమ్మ మా పాపని ఉయ్యాలు ఊంపుతూ ఉన్నారు. మా అమ్మ మాట్లాడుతూ ఉంటే నేను మాట్లాడుకుంటూ పని చేస్తూ ఉన్నాను అక్కడ. ఈ విధంగా అయితే బజ్జీ మిర్చి అయితే కట్ చేసుకొని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ కడగలేదండి, ముందే ఆల్రెడీ సాల్ట్ వాటర్లో కడిగానని చెప్పాను కదా. సో అలాగా సో ఇప్పుడైతే నేను కడాయి పెట్టుకున్నాను. పక్కన కడాయి హీట్ అయ్యాక ఆయిల్ అయితే వేసుకుంటూ ఉన్నాను. ఇంకొకటి 2 ప్యాకెట్స్ అయితే సపరేట్గా ఉన్నాయండి. అది క్యాన్ అయితే అయిపోయింది. ఎవ్రీ 2 మంత్స్కి అలాగ వస్తుంది మాకు ఒక క్యాను. ఆ క్యాన్లో ఆయిల్ అంతా ఉంటే వేసేసాను. కొంచెం పక్కన గిన్నెలో ఉంటే అది కూడా వేసేసాను. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యే టైంలో నేనైతే శనగపిండి అది మిక్స్ చేసుకుందామని చెప్పేసి శనగపిండి అయితే వేసుకుంటూ ఉన్నాను. శనగపిండిలోకి కొంచెము టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ నేనైతే కొంచెము పకోడా కానీ బజ్జీ కానీ చేసేటప్పుడు కొంచెం చిటికెడంతా పసుపు అయితే యాడ్ చేసుకుంటాను. ఎందుకంటే కొంచెం బాగా కలర్ఫుల్గా వస్తాయి. పసుపు అది ఆప్షనల్ అండి, ఎవరెవరి ఇష్టం వాళ్ళది. కొందరు యాడ్ చేసుకుంటారు, కొందరు యాడ్ చేసుకోరు. సో నేనైతే యాడ్ చేసుకున్నాను. ఇప్పుడైతే బాగా కలుపుతూ ఉన్నాను. ఎలా అంటే కొంచెం బజ్జీకి తెలుసు కదండి, కన్సిస్టెంట్ ఏ విధంగా ఉండాలో ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి. బాగా ఆ విధంగా అయితే కలుపుకుంటూ ఉన్నాను పిండిని బాగా. చూసారు కదండి, ఆ విధంగా అయితే కలిపి పెట్టుకున్నాను శనగపిండి అంతా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందో లేదో అని చెక్ చేస్తూ ఉన్నాను. కొంచెం పిండి చుక్కలాగా వేసి ఆయిల్ అయితే హీట్ అయ్యింది. ఇప్పుడు బజ్జీ మిర్చి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి, అవైతే తీసుకొని అలా డ్రిప్ చేసేసి వేస్తూ ఉన్నాను ఆయిల్లోకి. అలాగా ఒక అట్ ఏ టైం 3 to 4 బజ్జీలు అయితే వేసేసాను. బాగా అయితే టేస్ట్ చాలా బాగా వచ్చాయండి. నేను దాంట్లోకి బేకింగ్ సోడా కానీ అలాంటివి ఏమీ అయితే యాడ్ చేయనండి. కొందరు యాడ్ చేస్తారు కదా వంట సోడా, అదైతే నేను యాడ్ చేయను. తినడం అంత మంచిది కాదు కదా హెల్త్కి. సో ఉరక సాల్ట్, చిటికెడంత పసుపు, శనగపిండి అయితే వేశాను. ఇక బెంగళూరు అయితే చాలా కూల్గా ఉందండి క్లైమేట్. వర్షం రోజు పడిపోతూ ఉన్నాయి వర్షాలు. చలి కూడా పెడతా ఉంది ఈ మధ్య. సో స్నాక్స్ ఏం చేయాలని అర్థం కాక ఈ బజ్జీ మిర్చి అండ్ పకోడా అయితే చేసేసాను. చూశారు కదండి, ఈ విధంగా నేను ఫోటో స్టిల్ అయితే ఇచ్చాను. బజ్జీకి పెట్టుకొని బాగా ఆ విధంగా వచ్చాయండి. బాగా కాలాయి, సిమ్లో పెట్టుకొని అయితే కాల్చుకున్నాను. చూసారా ఆ బజ్జీ మిర్చి? ఆ విధంగా అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇప్పుడైతే పకోడీ చేయడానికి ప్రిపేర్ చేస్తున్నానండి. శనగపిండి కొంచెం మళ్ళీ తీసుకొని బజ్జీ మిర్చికి చాలా పల్చగా కలుపుకుంటాం కదా పిండి. ఇప్పుడైతే కొంచెం పౌడర్ యాడ్ చేసి శనగపిండి అండ్ ఆనియన్స్ చాలా సన్నగా కట్ చేసుకోవాలండి. అలాగా గట్టిగా అన్నాము అంటే విడిపోతాయి ఆనియన్స్. విడిపోవడం వల్ల మనకి గట్టి పకోడా ఉంటుంది కదా, ఆ టేస్ట్ లాగా వస్తాయి. ఇంకా ఆయిల్లో ఇదిలిచ్చేయాలండి, ఉంటలుగా వేయకూడదు. ఇదిలిస్తూ వేస్తే బాగా కాలుతుంది, ప్లస్ బాగా క్రిస్పీగా అయితే వస్తాయి పకోడా. చూస్తున్నారు కదండి, ఆ విధంగా అయితే పొడిగా వేసుకుంటూ ఉండాలి ఆయిల్లో. ఆ విధంగా అయితే ఆనియన్స్ పకోడా అయితే వేసేస్తూ ఉన్నాను నేను.
ఆ విధంగా వేసిన తర్వాత నేను అది ఫ్లేమ్ అయితే హైలో ఉంది కదా, హైలో తీసేసి సిమ్లో పెట్టుకొని అయితే బాగా కాల్చుకోవాలి. అటు ఇటు ఆ గెరిటెతో అనుకుంటూ బాగా కాలిన తర్వాత అయితే సపరేట్ చేసేసుకోవడమే. అందరికీ మోస్ట్లీ తెలుసు కదండి, నేను జస్ట్ ఊరికైతే చెప్తూ ఉన్నాను అంతే. ఇంకా బజ్జీ మిర్చి అయిపోయింది, పకోడా అయిపోవడం చేయడం అయిపోయింది, తినేసాము. ఇంకా కాఫీ పెట్టుకున్నామని చెప్పేసి పాలైతే తీసుకుంటూ ఉన్నాను, ప్యాకెట్ పాలు. ఆ రోజు పాలతనైతే రాలేదండి, సో పాలు మిస్ అయ్యాయి. సో అందుకని చెప్పేసి ప్యాకెట్ 1/2 లీటర్ తీసుకున్నాము. అది నందిని స్పెషల్ పాలు, చాలా థిక్గా ఉంటాయి పాలు, బాగా టేస్ట్ అనిపిస్తుంది కాఫీ కానీ టీ కానీ. సో అదైతే పెట్టేశాను. సో ఈ విధంగా పాలైతే పెట్టేసుకొని అదండి బజ్జీ పకోడా అయితే రెడీ అయిపోయాయి, చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఈరోజైతే ఈ విధంగా అయితే గడిచిపోయింది మాది. ఆ స్నాక్స్ వచ్చేసి అవి, కాఫీ అయితే తాగేశాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసి మార్నింగ్ అయితే ఉప్పు దీపం పెట్టుకున్నానని చెప్పాను కదా, ఫ్రైడే మార్నింగ్. ఈవినింగ్ అయితే పూజ చేసుకుంటూ ఉన్నాను మళ్ళీ. ఆ ఉప్పు దీపం అనేది, ఆ ఒత్తులు అనేది కొండెక్కింటాయి కదండి, ఆ ఒత్తులు తీసేయాలి. అదే ఉప్పు మళ్ళీ వెలిగకూడదు. సో ఆ ఒత్తులు అనేది మార్చేసి మళ్ళీ నేను దీపం అయితే పెట్టుకుంటూ ఉన్నాను. నేను ఫ్రైడే ఈవినింగ్ నిమ్మకాయతో కూడా దీపం వెలిగిస్తూ ఉన్నాను. సో దానికోసం కూడా అది 3వ వారం అయిపోయింది నిన్న. సో అది కూడా నిమ్మకాయ దీపం కూడా వెలిగించేసుకున్నాను. నిమ్మకాయ దీపం ఏ విధంగా వెలిగించాలో తెలుసు కదండి అందరికీ. అలాగా ఈ వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.